విష్ణు రండమ్మా అమరకాయ జ్ఞానకాంతులు ఈ ఘంటసాల గారి 105వ జయంతిని జరుపుకుంటున్న ఈ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన కళాభిమానులు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఘంటసాల గారు 1922 డిసెంబర్ 4న మరి కృష్ణా జిల్లాలో చౌడపల్లి గ్రామంలో జన్మించడం జరిగింది. ఆయన 11 ఏట తండ్రి చనిపోతూ మీరు గొప్ప గానగాంధర్వులైన అతనికి గొప్ప సంగీత విద్వాంసులు కావాలని ఆయనచే మాట ఇచ్చుకుని చనిపోవడం జరిగింది. ఆ మాటని తప్పకుండా పునరావృతం అయ్యేలాగా మరి ఘంటసాల గారు ఎన్నో వేల ప్రయాసాలు సంగీతం నేర్చుకోవడానికి పడ్డారు. అంటే ఆర్థికంగా వెనకబడి ఉండడం మూలంగా ఆయన పడ్డ కష్టాలన్నీ అంతా ఇంత కాదు. చదువు కోసం కానీ సంగీతం కోసం ప్రత్యేకించి సంగీతం గురించి నేర్చుకోవడానికి ఆనాడు ఆయన దగ్గర డబ్బులు లేని సమయంలో ఆయన చేతికి ఉంగరం 40 రూపాయలు విలువ చేసిన కేవలం 9 రూపాయలకి ఆ ఉంగరాన్ని అమ్మి ఏకైక కళాశాలైన విజయనగరం సంగీత కళాశాలలో చేరడం జరిగింది. దురదృష్టవశాత్తు అక్కడ ఆయనకి కొన్ని చేదు సంఘటనలు ఎదురై ఆ కాలేజీ నుంచి బయటికి రావడం, ఎల్లారమ్మ గుడిలో పడుకుని మరి ఆయన అలాగే సంగీత సాధన చేస్తున్న ఆయన్ని భట్టాచార్యులు గారు చూసి ఆయన్ని చేరదీయడం, సంగీతం నేర్పించడం జరిగింది. తదనంతరం ఆయన సంగీతాన్ని నేర్చుకుని ఆ సంగీతంతో మద్రాసు చేరుకోవడం, మద్రాసులో సముద్రాల గారు ఆయనకి తారాసపడడం, ఈయన సంగీతం గురించి ఈయన విషయాలు తెలుసుకుని ఆయన్ని తీసుకెళ్ళి మరి నాగయ్య గారు, చిత్తూరు నాగయ్య గారు బిఎన్ రెడ్డి గారికి ఈయన పరిచయం చేశారు. వీరు పాడుతున్న పాటలకి వారు అద్భుతంగా ఆనందించి వీరికి మొట్టమొదట స్వర్గసీమ సినిమాలో మరి పాడడానికి అవకాశం కల్పించారు. మొట్టమొదట స్వర్గసీమ సినిమాలో ఈయన పాడిన పాటకి 116 రూపాయల పారితోషికం తీసుకోవడం జరిగింది. ఆనాడు నుంచి తిరిగిలేని అమరగాయకుడిగా ఒక్క ఆంధ్రప్రదేశే కాకుండా యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచం అంతా కూడా తెలుగువారు ఎక్కడున్నా, భారతీయులు ఎక్కడున్నా సరే గర్వించదగ్గ గొప్ప గాయకుడిగా ఆయన ఎదిగారు. ఆయన చిత్రాలు, ఆయన నటించిన చిత్రాలు రత్నాలు, మణిమాణిక్యాల కంట విలువైన సినిమాల్లో ఆయన పాడటం జరిగింది. పాతాళ భైరవి కానివ్వండి, మల్లేశ్వరి, అనార్కలి, ఎన్నో మాయాబజార్ వంటి అద్భుతమైన సినిమాలకి ఆయన పాటలు పాడటం జరిగింది. తదనంతరం చివరి టైంలో కూడా ఆయన మంచి సినిమాలు, మనుషులంతా ఒక్కటే, కోడిన అటువంటి సినిమాలకి అద్భుతమైన గానాన్ని అందించడం జరిగింది. ఆయన గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు గర్విస్తారు. మన తెలుగువారైతే మన తెలుగు దేశంలో మన ఆంధ్రప్రదేశ్లో పుట్టడం ఆయన మన చేసుకున్న అదృష్టంగా భావిస్తారు. అయినప్పటికీ ఆయన 116 సినిమాలకి 600 సినిమాలకి ఆయన పాటలు పాడడం జరిగింది. 64,800 పాటలు ఆయన పాడడం జరిగింది. 111 సినిమాలకి సంగీతం సారథ్యం వహించడం జరిగింది. అటువంటి గొప్ప మహానుభావుడి గురించి ఈరోజు ఆయన జయంతిని మనం ఇక్కడ జరుపుకుంటున్నామంటే ప్రపంచవ్యాప్తంగా పశుపక్షాతులే కాకుండా మానవులు కూడా సేద తీరేది గొప్ప సంగీతానికే. ఆ అమరగాయకుడిని భగవంతుడు మనకి అందించినందుకు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారందరూ కూడా ఆయనకి ఈరోజు ఘననివాళులు అర్పించాలి. ఆయన జయంతిని మనందరం ఆనందంగా జరుపుకోవాలని నేను తెలియజేసుకుంటూ, ప్రపంచవ్యాప్తంగా జరిగించిన గొప్ప మహానుభావుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉండడం మన అదృష్టమైతే కలుపులో ఆయన విగ్రహాన్ని పెట్టడం నా పూర్వజన్మ కృతజ్ఞతలు, నా భర్త సత్యాలతో నేను పెట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీకు తెలియజేసుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు. ఘంటసాల గారికి ప్రత్యేక శ్రద్ధాంజలి. ఆయన ఆశీస్సులు అందరిపైన ఉండాలని తెలియజేసుకుంటూ నేటికి ఆయనకి చివరి మాటగా ఇక్కడ చిన్నపిల్లలు ఎంతోమంది రావడం జరిగింది. చిన్నారులంతా ఘంటసాల గారికి అంత ప్రత్యేకత ఎందుకు వచ్చింది అని అనుకున్నప్పుడు ఒకే ఒక్క విషయం, ఈరోజు ఎంతోమంది సంగీత నేర్చుకుని సంగీతం పాడాలి ఎదగాలి అనుకునే పిల్లలకి నేను చూసిన ఒక్కటే, ఘంటసాల గారు అంత గొప్పగా ఎదగడానికి మొదటి కారణం ఆయన గాత్రం. రెండవది ఏ నటుడికి
ఆ నటుడి పాత్ర అతని గాత్రాన్ని ఆయన గాత్రంలో పెట్టుకుని పాడడం మూలంగానే ఏఎన్ఆర్ గారికి ఏఎన్ఆర్ గాత్రం, ఎన్టీఆర్ గారికి ఎన్టీఆర్ గారు, కృష్ణ గారికి, శోభన్ బాబు గారికి ఎవరికి ఉండే గొంతును ఆయనలో పెట్టుకుని అంత అద్భుతమైన పాటలు పాడారు కాబట్టి ఈనాటికి కూడా ఆయన చిరస్మరణీయంగా మన అందరి మధ్యలోనే ఉండిపోయారు. అదే నేటి ఎదగాలనుకున్న సంగీత కళాకారులు నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సిందని ప్రతి ఒక్కరూ కూడా ఎదగాలనుకున్న వారు ఆయన జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేసుకుంటూ సెలవు.